ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మనందరం నవంబర్ మాసంలోకి ప్రవేశించేసాం, అడుగు పెట్టేసాం. మరి ఒక ఫస్ట్ సండే దినాన మనం ఏదైతే పాఠ్య భాగం నేర్చుకోబోతున్నాం అని అంటే కుటుంబ జీవితంలో మనకు కావాల్సిన కొన్ని అనుభవాలు. అవి ఏంటి అని అంటే మొట్టమొదటిగా ఒకరి గురించి ఒకరు ఎలా ఉన్నారు, క్షేమ సమాచారాలు తెలుసుకోవాలి. మరి రెండవదిగా దేవుని గురించి మనం సంభాషణ చేయాలి. మూడవదిగా దేవుని యొక్క సలహాలు ఇచ్చినప్పుడు, లేదంటే పెద్దలు సలహా ఇచ్చినప్పుడు మనం తీసుకునేవారుగా అలాగే ఇచ్చేవారుగా కూడా మనం ఉండాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే మోషే గారి గురించి మన అందరికి తెలుసు. ఆయన ఒక మంచి నాయకుడు అని, నాయకత్వంలో ఉన్నాను కదా అని ఆయన కుటుంబాన్ని ఎవరిని అశ్రద్ధ చేయలేదు. తన మామ అయిన ఇత్రోని చాలా గౌరవించేవాడు. అయితే తన మామగారు వస్తున్నారని తెలుసుకోగానే మోషే వెళ్ళి అతనికి నమస్కారం చేసి ఎలా ఉన్నారు అనే క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. తర్వాత బంధువులను మనం కలిసినప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. జనరల్గా ఎలా మాట్లాడుకున్నాం, ఎలా ఉన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం కదా. అలాగే మోషే గారు దేవుని గురించి మాట్లాడడం జరిగింది. ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఎలా విడిపించారు, ఎలా నడిపించారు అనే విషయాలు ఆయనకి తెలియజేసినప్పుడు ఆయన దేవుని స్తుతించడం జరిగింది. ఇత్రో వెంటనే అన్ని దేవతలందరికంటే మీ దేవుడైన యెహోవా చాలా గొప్పవాడు అని చెప్పేసి ఆయన మంచి సాక్ష్యం ఇవ్వడం జరిగింది. మనం మాట్లాడుకుంటున్నప్పుడు అలాంటి మాటలు ఏమైనా వస్తున్నాయా? ఒకవేళ రాకపోతే ఈ విషయాన్ని మనం కరెక్ట్ చేసుకుందాం. అలాగే మోషే దగ్గరకి అనేక మంది జనాలు వచ్చేసి నాకు ఇది ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని కంప్లైంట్స్ చెప్తున్నప్పుడు ఇత్రో మోషేకి ఒక సలహా ఇచ్చాడు. ఏమని అని అంటే 100 మందికి ఒక నాయకుడిని ఎంపిక చేసుకో, 50 మందికి ఇంకోళ్ళని ఎంపిక చేసుకో. అప్పుడు వారు సమస్యలు ఆ 100 మందిలోని ఒకరికి చెప్పుకుంటారు, 50 మందిలో ఉన్న ఒకరికి చెప్పుకుంటారు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోగలరు అని సలహా ఇవ్వడంతో మోషే అది విని పాటించడం జరిగింది. మనం కూడా మన ఇంటిలోని ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చిరాక నీకేం తెలియదు నొప్పో అని మనం గట్టిగా మాట్లాడుతూ ఉంటాం. వారు మాట్లాడినవం, కానీ మన కుటుంబంలో పెద్దవారు ఉండడం చాలా శ్రేయస్కరం. అలాగా మన కుటుంబ జీవితంలోని ఇలాంటి అనుభవాలు కలిగి మనం జీవించగలిగితే మన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్.